దేశాన్ని శతాబ్దాలుగా ఎదగకుండా వెనక్కి లాగుతున్న 5 పంచభూతాలు. 1. కులం. ఇది ఈ విశ్వంలో ఎక్కడా లేని, కనపడని వింత డేంజర్ కాన్సెప్ట్. దీని బేసిక్ ప్రిన్సిపల్ మనిషిని మనిషిగా చూడొద్దు అని మనిషిని 5 జాతులుగా విడగొట్టి హింసించే నిచ్చెన మెట్ల వ్యవస్థ. ఈ దేశం ఎదగకపోవడానికి ప్రధాన కారణం, ఈ దేశం ఎదుగుదల ఆగిపోవడానికి, వెనకబాటుతనానికి 99% కారణం ఇదే. దీన్ని ఒక్కదాన్ని రూపుమాపితే మిగతా రోగాలన్నీ వాటికవే నయం అవుతాయి. మనిషిని మనిషిగానే చూసినప్పుడు, మానవులంతా సమానమని భావించినప్పుడు మాత్రమే ఇది సాధ్యం. 2. వాస్తు. ఇదో కామెడీ కాన్సెప్ట్. కష్టపడి కట్టుకున్న కొంపలో ఆ మూలన ఇది పెట్టు, ఈ మూలన అది పెట్టకు, ఈ దిక్కున ఇది కట్టు, ఆ దిక్కున ఇది కట్టమాకు అని చెప్పి, ఒకవేళ అలా కానీ చెయ్యకపోతే కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో తగలబడ్డ గ్రహాలు కొన్ని ప్రత్యేక దేశంలోని మనుషుల్లో కొన్ని ప్రత్యేక మతస్థులను మాత్రమే పసిగట్టి, పగబట్టి, వేధించి, వార్నింగులు ఇచ్చి దూల తీర్చేస్తాయి. వాటి కిరణాలను పంపించి అక్కడితో ఆగదు ఈ శాస్త్రం. ఈ గ్రహాల రివెంజ్కి విరుగుడు కూడా తగలబడిందోండోయ్. ఒక్క 2,000 రూపాయలు కొడితే ఆ గ్రహాల ఆగ్రహాన్ని చల్లార్చి పడదొబ్బుతాడు. ఇక్కడి నుంచే మన వాస్తు విద్వాన్ గారు ఆ దెబ్బతో బోకులాంటి మన జీవితం బాకులా మారిద్ది. 3. జ్యోతిష్యం. రేపు పెళ్ళాం ఏం కూర వండుద్దో, రేపు ఆడికి ఒంట్లో ఏడ దూరద పుట్టిద్దో కూడా చెప్పలేని ఎదవలు కొంతమంది ఎదుటోడి జీవితాల్లో మాత్రం ఏమి జరుగుతాయో, ఏమి జరగవో, ఎవరు పిఎం కుర్చీ ఎక్కుతారో, ఎవరు సీఎం కుర్చీ దిగుతారో, ఎవడెవడికి ఎప్పుడెప్పుడు చావు వస్తుందో, ఎవడెవడికి ఎప్పుడెప్పుడు జబ్బు వస్తుందో అని ఠకీమని చెప్పేస్తారు. ఒక్క 1,000 రూపాయలు కొడితే అన్నింటినీ సరిచేస్తానంటారు ఈ గారడీగాళ్ళు. 4. న్యూమరాలజీ. ఇది మరీ దగుల్బాజీ శాస్త్రం. ఎంత అల్లారు ముద్దుగా కన్నబిడ్డలకు పేర్లు పెట్టుకుంటే ఒకడొచ్చి అది ఏ భాషలో పేరైనా సరే ఇంగ్లీష్లోనే రాపిస్తూ, మీ అమ్మ నాన్న పెట్టిన పేరుకి ఫలానా అక్షరం తీసి పడదొబ్బి ఫలానా అక్షరం జాయింట్ చేసి కానీ నువ్వు 1,000,000 సార్లు రాసావంటే ఇంకా చూడు జీవితం బొంగులాంటి నువ్వు కింగులో అవుతావు. ఒక్క 5,000 రూపాయలు నా మొహాన కొడితే అంటాడు. 5. మూఢనమ్మకాలు. ఇంకా వీటి గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు, టైం చాలదు. ఆల్రెడీ ఈ విషయంలో పాలపుంత రికార్డు బద్దలు కొట్టేసింది ఈ దేశం. 1, 2 ఈ మూఢనమ్మకాలు. గోవా బీచ్లో ఇసుక రేణువులన్నీ తగలబడ్డాయి మనకి. ఇవి పిల్లి ఎదురొచ్చినా అశుభమే, బల్లి బాడీ మీద పడ్డా అపచారమే, తుమ్ము తుమ్మినా ప్రళయమే. మంగళవారం మాచెడ్డది. అమావాస్య రోజు కొత్త పని మొదలెడితే మొగుడు బాల్చి తన్నేశాడు. గ్రహణం రోజు బయట పాసుకుపోతే ప్రాణాలకి ముప్పు. మొగుడు పోయిన ఆడమనిషి ఎదురైతే అష్టదరిద్రాలు. కుప్పల దేవుళ్ళు. పాము పుట్ట నుంచి కొత్తిమీర కట్టదాకా అన్నీ దేవుళ్ళే. చేతబడి, చిల్లంగి, తిరుగుబడి, బాణామతి, జోగిని,
మాతంగి లాంటి సాంఘిక దురాచారాలు ఈ దేశ అభివృద్ధికి నిరోధకాలుగా మారాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.